హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళి క్రియేషన్. మేము వచ్చేసి నిన్న సాయంత్రము వినాయకుడిని చూద్దామని సండే రోజు బయలుదేరామండి. ఫస్ట్గా వచ్చేసి ప్రకాష్ నగర్లో వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది ప్రకాష్ నగర్లోని వినాయకుడిని. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ప్రకాష్ నగర్లో వినాయకుని టెంపుల్ పక్కన ఉంటుంది ఇది. ఈ వినాయకుడు అయితే చాలా బాగుంది విగ్రహం అయితే. ఇంకా తర్వాత ముందరికి వెళ్ళాక అక్కడ ఇంకా మళ్ళీ ప్రకాష్ నగర్లో ఇంకొక విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకున్నాము. ప్రకాష్ నగర్ ముందర ఉంటుంది ఇది, అంటే అదే రోడ్లో ఉంటుంది. కొద్ది ముందర పోతే లెఫ్ట్ సైడ్ గల్లీలో ఉంటుంది ప్రకాష్ నగర్లో. అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా ముందర పోతే ప్రకాష్ నగర్లోనే ఇంకొక వినాయకుడిని కూడా దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ టైం ఎవరన్నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఈ విగ్రహం అయితే ఎలా ఉందో. చాలా బాగుంది విగ్రహం, చాలా అట్రాక్షన్గా ఉంది. తర్వాత సంకల్బాగ్ వెళ్ళామండి. సంకల్బాగ్లో ఈ వినాయకుడిని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. చూడండి ఈ వినాయకుడు ఎలా ఉన్నాడు అసలు. చాలా బాగుంది ఈ వినాయకుని విగ్రహము. తర్వాత సంకల్బాగ్లోనే ముందర ఉన్న ఇంకొక వినాయకుడిని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ వినాయకుడి కూడా డెకరేషన్ అంతా చాలా బాగుంది వినాయకుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో వినాయకుడు. చాలా బాగా అనిపించింది డెకరేషన్ అయితే ఇక్కడ. అదే రోడ్లో సంకల్బాగ్లోనే ప్రకాష్ నగర్ కిందికి వస్తుంది. ఇంకొక విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ విగ్రహం అయితే. గణేష్ మహారాజ్ది. అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఎన్ఆర్పేటకి వెళ్ళామండి. ఎన్ఆర్పేటలో ఇంకొక వినాయకుడిని దర్శనం చేసుకున్నాము. ఈ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో. చాలా భారీ ఉంది వినాయకుని విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వినాయకుని విగ్రహం. చాలా పెద్దగా ఉంది వినాయకుని విగ్రహం. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఎన్ఆర్పేటలో పోతుంటే ఇంకొకటి పిల్లలది చిన్న విగ్రహం కనపడిందండి. ఆ విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకున్నాము. మళ్ళీ అక్కడి నుంచి కొత్తపేట దగ్గర ఉన్న, అంటే ఎన్ఆర్పేటలోని గణేష్ని, అంటే ముందరికి పోయినాక ఎన్ఆర్పేటలో ఇంకొక వినాయకుడిని కూడా దర్శనం చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఈ వినాయకుడు ఎలా ఉన్నాడో. చాలా బాగున్నాడు వినాయకుడు అయితే. చాలా అట్రాక్షన్గా ఉంది. ఇప్పటికి మనకు ఈ వినాయక నవరాత్రుల్లో ఇది 5వ రోజు పోయి మేము దర్శనం చేసుకున్నాము, ఆదివారం రోజు. ఈ వినాయకుడు అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉందండి. ఎన్ఆర్పేటలోని వినాయకుడు తామర పువ్వు పైన ఉన్నాడండి వినాయకుడు అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వినాయకుని విగ్రహం అయితే. చాలా బాగుంది, చాలా అట్రాక్షన్గా ఉంది ఇక్కడ. చూడండి ఎలా ఉందో వినాయకుని విగ్రహం. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా ముందరకు పోయినాక ఎన్ఆర్పేటలోనే ఇంకొక విగ్రహాన్ని దర్శనం చేసుకున్నామండి. అలాగే ముందర పోయినాక కొత్తపేటలోని భారీ వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నాము. కొత్తపేటలో ఉన్న గణేష్ని. చూడండి ఫ్రెండ్స్ గణేష్ ఎలా ఉన్నారో. కొత్తపేటలోనే ఇంకొక వినాయకుడిని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ.